చౌతురది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. అనేక సినిమాల్లో ప్రధాన కథానాయకుడిగా 2 ఇన్నింగ్స్ లో ప్రతి నాయకుడిగా నటించిన సుమన్ రాముడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వేషధారణలో మెప్పించిన నటుడు. తరచూ ఆయన ఏపీ రాజకీయాలపై కామెంట్స్ చేస్తూనే ఉంటారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలను, పరిపాలనను అనేక సందర్భాల్లో పొగిడారు. ఇక ప్రస్తుత ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ సినీ నటుడు సుమన్. ఆదివారం మధ్యాహ్నం శ్రీ తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారి సేవలో పాల్గొన్న సుమన్ ఆలయ అధికారులు సుమన్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో ముచ్చటించారు సుమన్. రాజమండ్రి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగమని వైసీపీ నాయకులు కోరారని ఆయన అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉంటూ ఇప్పుడు ఏపీకి రాలేను అన్నారట. ఉన్న 3 నెలల సమయంలో ఇక్కడకు వచ్చి పోటీ చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారట. అందుకని పోటీ చేయలేనని సున్నితంగా తిరస్కరించినా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును ప్రజలు వినియోగించుకునే ముందు ఆలోచించి అటు తర్వాత ఓటు వేయాలన్నారు. ఇప్పుడే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. తమిళ నటుడు విజయ్ పార్టీ పెట్టడాన్ని ఆహ్వానిస్తున్నానని ఆయన అన్నారు. రాజకీయంగా ఆలోచనతో కూడిన అడుగులు వేస్తున్నారని తెలిపారు. అయోధ్య రామ ప్రతిష్ఠ చారిత్రాత్మకమన్నారు. మొదట శ్రీరాముని దర్శన భాగ్యం కలగడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలియజేశారు.